This is the hardcode only. So this is the post method. This dot http dot post. What is the your API endpoint? Next parameter is the headers. Request kada tarvata headers. Okay. Second parameter. This is the post now. For get second parameter is the header. For post we need to pass body. Yes. Let payload. So what that payload you can take this one as to. Put here. So if you subscribe this one, we'll get the error response. Which error? Token validations. This one we call in Angular. What life cycle? In life cycle we have to call that one. Okay, na? Ng on it. Okay, let this dot. Before we need to declare here that service. Thereafter this dot get table data. We will get the error. Correct? Actually we took the class 20 minutes delay. చేసిన రాకపోవడం అనేది టూ మచ్ అబ్బాయి. ఇంకా మీకు ఏమైనా వర్క్ ఉందా అది కాకుండా? లేదంటే మీరు ఏం చేస్తారు నాకు అర్థం కావట్లేదు అసలు. సీరియస్ యాక్షన్ వస్తుంది చూసుకోండి. మీరు ఏదో లైట్ తీసుకుంటారు కానీ మీకు అర్థం కావట్లేదు మీ సిచ్యువేషన్. నిజంగా చెప్పండి, మీరు నిన్న నుంచి చేస్తుర్రా ప్రవళిక? ఎస్ సార్, చాలా ట్రై చేశా సార్. 12 hours చేయడం ఏంటి అసలు? రమేష్ సార్ని కూడా కాంటాక్ట్ చేశా సార్. సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు, కానీ టోకెన్ది నాకు అప్పుడు గుర్తులేదు సార్. తర్వాత చేసినప్పుడు టోకెన్ రాలేదు సార్. So I'm taking that let error. So for any API you can check here if you have any doubts. For Postman alert no. So in errors is there no. So we have to pass for API like this. This is the authorization. Okay na? ఎస్ సార్, పోస్ట్ మ్యాన్లో కూడా చెక్ చేశారు సార్, ఆథరైజేషన్ ఫెయిల్డ్ అని వచ్చింది. ఓల్డ్ కీ పెట్టుకుంటే ఎట్లా వస్తుంది తల్లి? నువ్వు లాగిన్ అయినావా? టోకెన్ యూజర్ ఐడి ఏం రాదు. నువ్వు ఏది పడితే అది తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం తీసుకోవాలి టోకెన్ ఐడి అంటే ఇక్కడ ఉన్న హెడర్కి వెళ్ళి హెడర్లోకి వెళ్ళి ఈ ఐడి తీసుకోవాలి. ఎస్ సార్. మళ్ళీ ఎవరైనా లాగౌట్ అయ్యారు అనుకో అది పనిచేయదు. సో అగైన్ యూ హ్యావ్ టు లాగిన్ అండ్ యూజ్ దట్. ఎవరైనా somebody if portal is log out, this token will not work.
ఎస్ సార్. నిన్న ఒక టోకెన్ వచ్చి ఉంటుంది కదా, అదే టోకెన్ ఏమైనా హార్డ్ కోడ్ చేసి ఈ రోజు ట్రై చేసి ఉంటారు. ఎస్. చేసి రాదు. నాకు కూడా నిన్న ఒక టోకెన్ వచ్చింది, ఆ టోకెన్తో ఈ ఆథరైజేషన్ వాల్యూతో ఈరోజు డేటా రాలేదు. మళ్ళీ ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ కొట్టి న్యూ టోకెన్ తీసుకుంటే అప్పుడు రీప్లేస్ చేస్తే వచ్చింది. ఇక్కడ హెచ్టిటిపి అడ్రస్ అవసరం లేదా నరేష్? మనం డైరెక్ట్ పెడితే ఎట్లానా? సో ఇష్యూ బై ఇష్యూ పోతేనే అర్థమవుతుంది కదా. ఇలా ఏమొస్తుంది ఏం కథ అంటే చెక్ చేస్తున్నాం కదా మనకు. ఏపీఐలో లాగా ఇక్కడ కూడా డీబగ్గింగ్ అనేది విజువల్ స్టూడియోలోనే వస్తే బాగుంటుంది, బ్రౌజర్లో కాకుండా. సో హెడర్ ఇది అనమాట. సో వాట్ సో ఎండ్ పాయింట్, దిస్ ఇస్ పేలోడ్, next one is error. We are passing like that. So we are getting the error still. What? Access to accident from origin phone has been blocked by cross policy. And ఇది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ ఐఎమ్ రన్నింగ్ డెవలప్మెంట్ దిస్ we need to stop only for local. ఓకేనా? This application, this APS will work only 4200 only. If you running another port, that restriction is there API side. ఓకే సార్. యాక్సెస్ కావట్లేదు. ఎందుకంటే నేను ఏం చేసా, ఇందాక 4201 మీద రన్ చేసా కదా, ఈ పోర్టుకు యాక్సెస్ ఇయ్యదు మన ఏపీఐ. ఓకే సార్. రమేష్ అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు ఆ రిస్ట్రిక్షన్ అనేది ఏపీఐ సైడ్ పెట్టేది, అది ఎట్లా ఎక్కడ ఏపీఐ సైడ్ పెట్టినాం అంటే ఎట్లా పెట్టారు అది చెప్తా. అది ఇప్పుడు ఎందుకన్నా ఓకే, టాపిక్ వచ్చింది కాబట్టి తెలుసుకున్నాను. ఇప్పుడు ఇది ఆపి అని చెప్పాను ఏమో, ఏపీ ఓపెన్ చేయండి. డోంట్ వరీ. ఓకేనా? రెస్పాన్స్ వచ్చింది, ఏమొచ్చింది? ఆథరైజేషన్ ఫెయిల్డ్. ఎస్ సార్. That tokens are not added. Did you saw that one? So where are our debugger? This one is not required. Which one? Okay. Your header not possible. So how we have to pass new headers like this? Okay now. Then it will work. We have to pass this one.
Your header is going empty. No. Here we have, you can see your values also. Here we have to see values, scope. Where you can see. Okay, you'll see. And still authorization failed. Why? Still our token is not added. Okay, now. So, which we did mistake. This content type you can add this one also. All those things. You have to check like this only. HTTP headers is there now. You can try like this, then only it will get the knowledge. This will work, I think. Okay. Okay. Here is my code. We can set. So this will work. We can try different ways now. From HTTP headers, we have to. This one also will work instead of headers. Why this headers means this is the older version. That's why it will not work. Did you get my point? The Yes. headers will, I think, version 2, version 4. That time it will work. ఏం చెప్తున్నా అర్థమైందారా బాబులు? See, now we are able to see now. That's it, yeah. వచ్చింది కదా డేటా. మీకు 2 ఇష్యూస్ చెప్పినా, మీకు అర్థమైందో లేదో. సో he previously HTTP this headers will work on the, I think, version below 4.2. That time it will work. Headers 2 they updated HTTP headers. ఓకే. ఓకే సార్. ఇలా ఏముంది, ఇంకా గూగులే చేసిన కదా మేముంది ఇప్పుడు. రమేష్ అన్న, నీకు అర్థమైందా హెడర్కు హెచ్టిపి హెడర్కు తేడా? హెడర్ అనేది ప్రీవియస్ ఓల్డర్ వర్షన్ యాంగ్లర్ 2 అట్లా ఉండే కదా అప్పుడు, యాంగ్లర్ 4 దట్ టైమ్. ఓకే. సో కరెంట్లీ వీఆర్ యూజింగ్ 8, 9 అప్ టు అబౌవ్ 6. ఇదే కదా మీరు చేయాల్సింది. ఇప్పుడు ప్రణాళిక నాకు ఎట్లా వర్క్ అయిందా? నిహారిక? ఎస్ సార్. We are taking too much time, but we didn't complete. Why we don't have any work now except this work? No sir, I have other work also. I will ask one question. After our office timings, anyone is working on your personal timings? Means after 8, 8:30. Yes. ఎస్ సార్. నిజంగా చెప్పండి నిహారిక. ఎస్ సార్.
నాకు ఈ టాస్క్ కంప్లీట్ చేయడానికి నైట్ చాలా టైం పట్టింది నాకు వై అయింది. అంటే ఈ హెడర్స్ కి ఆథరైజేషన్ బ్యారియర్ చాలా లింకులు ట్రై చేశాను, రాలేదు. ఇంకా ఫైనల్ గా ఒకటి ట్రై చేస్తే వచ్చింది. అంటే ఏంటంటే ఇప్పుడు నేను చెప్పింది ఎంత, ఒక 5 to 10 minutes, ఓకేనా? బట్ మీరు సెర్చ్ చేసేది ఉంది కదా, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ అనమాట. పేషెంట్ ఇంపార్టెంట్, నేను చెప్పలేక కాదు. విత్ ఇన్ 10 to 15 minutes I will explain that one, how to pass header for API. Instead of me, you can search that search related is there na, your searching skills will improve. That is my intention. బట్ ఇక్కడ స్టిల్ ఈయన నైట్ 11 వరకు ఉన్నాడంట అబ్బా, చూసారా మీరు? ఒక హార్డ్లీ కొడితే 10 to 20 minutes ఉంటారు, ప్రాబ్లీగా ఇక రావట్లేదని పోయినాలే. కొంచెం ఎక్స్ట్రాగా చేసుకున్నాను నరేష్. ఇవి లాగిన్ అయిపోగానే గెట్ ఏపీఐ రావాలి, తర్వాత సేవ్ కూడా ఉంది కదా, యాడ్ కస్టమర్, తర్వాత బ్యాక్ రావడం, ఇవన్నీ కలిపి 1 అయింది నైట్. అన్నీ పర్ఫెక్ట్ చేసుకొని లాగౌట్ కూడా చేస్తున్నాను, వచ్చినాయన్ని. లాగౌట్ లో మళ్ళీ నేమ్ సెట్ చేసుకోవడం, ఎవరు లాగిన్ అయితే వాళ్ళ నేమ్ రావాలి, ఇట్లా అనుకొని చేసుకుంటే ఏం చేస్తారంటే మిస్టేక్ రాలేక మీరు ఈ సైడ్ నే వెళ్ళి చూస్తలేరు. యాంగులర్ ఐఓ I think what the Angular that. So you get started, so we can check here also, yeah, how to call API step by step. Overview, component directory, developer guides, HTTP client is there now. We can go and here we can see how it is work. We are not seeing this live like this tutorial, I think. Option here, header is there, how they are passing, adding headers is there now. You can click and search. This is the simple na. He only gave na. Ramesh, ఏం నరేష్? ఈ యూఆర్ఎల్ చూడన్నా, నీకు డౌట్ వచ్చినప్పుడు, ఇప్పుడు నువ్వు ఎక్కడెక్కడికి పోయేటప్పుడు సో ఎలా హెడర్ పాస్ చేయాలన్నది సింపుల్ గా ఇచ్చింది, చూసినావా? అవునవును. సో మీరు ఇక్కడ ఇలా సెట్ చేసే బదులు ఇలా కూడా మీరు ఇవన్నీ చూస్తలేరు, ఎలా సెట్ చేయాలి. వాడు క్లియర్గా ఆథరైజేషన్ అని మై టోకెన్. సో ఇఫ్ న్యూ టోకెన్ వస్తే ఇంకో సెట్ పెట్టుకొని చేస్తావు. ఎంత సింపుల్గా ఇచ్చింది చూసినావా? మీరు దీనికి ఒక్కసారి ఆ లింక్ ఇక గ్రూప్ లో పెట్టు. చేసి రమేష్ అచీవ్ చేశాను, కానీ మిగతా వాళ్ళు వయ్యా సార్ నేను సెట్ చేసా సార్, కానీ కెనాక్టివ్ సంథింగ్ అలా వస్తే. కెనాక్టివ్ ఎందుకు నీకు అసలు? నేను చెప్పిన అసలు కెనాక్టివ్ ఎందుకు అసలు? ఆథరైజేషన్ అనే గూగుల్లో సెర్చ్ చేస్తే కెనాక్టివ్ యూస్ చేసి అని చెప్తే. మళ్ళీ నువ్వు కెనాక్టివ్ ఆథరైజేషన్ అనేది, ఆ కెనాక్టివ్ అనేది కాంపోనెంట్ రిస్ట్రిక్షన్ మీన్స్ దట్ కెనాక్టివ్ దట్ ఈస్ ద మీన్స్ హౌ సెక్యూరిటీ పర్ కాంపోనెంట్. అంటే నువ్వు ఒక కాంపోనెంట్లకి ఎంట్రీ కావాలంటే కెనాక్టివ్ పర్మిషన్, అంటే నువ్వు రౌటింగ్ లెవెల్లో కెనాక్టివ్ పెడితేనే ఆ కాంపోనెంట్ విల్ యాక్సెస్, అంటే యాక్సెస్ ఇవ్వడానికి, పర్మిషన్ ఇవ్వడానికి కెనాక్టివ్ ఇచ్చేస్తారు. We are not authorized that one. Now we are passing a header. In a header we are passing authorization, that is the keyword. Yes. In a header we are talking about. All are failure. We are saying daily some different stories. కాదండ్రా,
ఈ సైట్ ఎవరన్నా చూస్తుర్రా అసలు? ఎవ్వరు చూస్తలేరట నాకు తెలిసి. ఇక్కడ A to Z ఉంటాయి, నేను చెప్పిన దానికంటే ఇంకా మోర్ ఉంటాయి. మీరు అప్పుడప్పుడు దీన్ని ఒక చూసుకోవాలి. సో ఎనీవే, సో విల్ కంటిన్యూ అవర్ టాపిక్. Today we'll discuss form validations. First of all, in Angular, 2 types of forms is there. Okay, na? So 2 types means ways to implement forms. One is template, second one is reactive forms. So in 2 ways we can declare using forms: template driven and reactive forms. So in mainly we are using only template driven. So this template driven is related to ng model, so two-way data binding. So reactive form we can use form controller. Okay, now so for template driven using ng model we can bind the data to that particular element. For reactive forms you can using a form controller. Okay, now we'll discuss only template driven because of in our application, in our office we are using only template driven. So you are interested on the reactive forms, you can search and do it. Clear? వాళ్ళకి ఇక్కడ ఏంటంటే 2 ways లో మనం ఫామ్స్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఒకటి టెంప్లేట్ డ్రైవెన్ అని, ఇంకోటి రియాక్టివ్ ఫామ్స్. రియాక్టివ్ ఫామ్స్ ని యూజ్ చేసి ఫామ్ గ్రూప్, ఫామ్ కంట్రోలర్ అలా చేసుకోవచ్చు. సో ఫామ్ కంట్రోలర్ టెంప్లేట్ డ్రివెన్ అంటే డైరెక్ట్లీ యూ కెన్ యూజ్ ng మోడల్. ఓకేనా రమేష్ అన్న, క్లియరా? దీని గురించి మీకు నిదానంగా నేర్చుకోండి. బట్ టెంప్లేట్ డ్రైవెన్ చూద్దాం ఫస్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ we have to first form declare the form. Okay na? This form having multiple inputs. Okay, input is nothing but I label next input. Next break. Next one last name. Next one is middle name. Next one is some anything, mobile number for example. This is a form. In last one submit button. Okay na? Where are, okay, this is the form. So whenever we are clicking on submit button now, so here first name and the mobile number is a mandatory. Okay na? That we need to validate. So either user enter those details or not before submitting. Clear? This is the form declaration. Like that we have to declare the form. So for example in this form first name, middle name, so we have to create a simple class. For example employee. So f name means first name, it is a string. Next l name, it is a string. So I am assigning empty by default.
So this one also empty lm. Next two more. So next one middle name. M means middle name shortcut. Next MNO means mobile number. Clear? This is our class. So this class we have to create instant now. So that is the employee. So new employee. I think here everyone clear. We have to create a class. Then instance cleared. So here input now. For input we are assigning ng model. What the dot fname, correct? Yes, sir. Next one input. So next key lname. Next middle name. Listen carefully. Next MN1. So up to now all are clear. I think we create a class that we declare a form instead of form. Inside the we create a element. So if you want to click submit button, we have to validate the data. Okay na? So Okay, sir. any error? Why? In fact, so here errors are coming because of if you are using ng model. See, if ng model is used within a form tag, either the name attribute must be set or the form controller must be defined stand. So what that error? So inside form, if you use any controller, any ng model, we have to set the name properties. Clear? We have to set this name property must mention, that is the angler. See first name, why still is getting reloaded or not? Clear? This is the for example. So we done only one. అర్థమవుతుందా? ఫామ్లో ఎన్జీ మోడల్ ఇన్పుట్ యూజ్ చేసినప్పుడు you should compulsory, if you declare ng model, must and should that name property we have to declare. Okay. Okay, sir. Okay. Now done na? Ah, This is the first Yes, yes. issue. This is the first issue. So we declare a form. Inside form we define a ng model to a data binding also, but form name, first name and mobile number is required. So for that, this is the HTML. All those only we can use required property, means this text box we need to enter and mobile number also. Remaining two is optional. Done? okay. So if you are clicking on this, we need to check data for first name and mobile number. He user entered the data or not. So if you are clicking submit button, we need to check that form we need to validate. For that, so this is the form, means employee form. Okay. This is the what this is the reference of employee form. ఇదేంటంటే రిఫరెన్స్ we can get to this form is valid or not. Based on this we can get. So otherwise we can use here also for fname. So this is the alias name fname. We can get the data using this means this is the alias name of fname. We can using this one you can use in vchild. In next concept will coming that one. This is the alias, for example.
we can define this one also if required. Okay, so form is valid or not, we need to check. For this, submit click event is there now for ng click. So one method submit, for example. So I am declaring that method. Is form. For now any. So that form is valid, we need to check. I will pass this parameter. So what will get? We'll check the debugger. If form is valid or not, we can check then. Here refresh, not happen. Why our button not working? టైప్ ఈక్వల్ టు సబ్మిట్ అని ఏమన్నా ఇవ్వాలి. Oh, we are not putting debugger. I thought I debugger I declared. Okay, we can check that form is valid or not. So is form, in that form is there now. This form group will get is valid or not. I think form dot is valid. See, based on form also will get the data. Okay now. What this? So we declare a form now. This is the reference. We can get the this is the two-way data binding. We can directly get the employee of that. So I don't want to read this one. We can simply get form. In this form we will also get the data. So for example here is form dot valid. So what will value will get, we'll check. What value will get? We can say here, wait, I will enter the value. I'm clicking. See that form I entered one value now. See Yes, sir. value, that value will get based on that form reference also. Clear? This value is false. Did you get? Means form is failed. This is the important, because of mobile number also is required. Then only it will get the form is valid only. So if I enter this one, now we first name and mobile number is required now.
then only this form is valid. Otherwise, this form will get invalid. Now, true will come now. Yes. Yes, sir. అర్థమవుతుందా? Yes. Yes, sir. Yes, sir. So, for example, now we have to define our custom means some red color like that. So, for example, if is form check, I define some. So, if valid, I will pass to API. Otherwise, alert. For example, please enter all mandatory fields. For example, okay na? If it is valid, form is valid, we can call the API. Otherwise, that error message we need to show because of that mobile number and first name is required. See, okay na? Yeah. So instead of showing this one, instead of this showing alerts, we can put to some red color. What are the required fields? Still get. If I enter this one, now it will work. So base, this is the form validation. So valid form. Clear? Yes. For example, I am removing mobile number also for that one not mandatory. We can remove required field. Clear? Now if you enter only first name, that form is valid. Correct? Yes. Yes, sir. నా రమేష్ అన్న అర్థమవుతుందా? ఇది ఇంపార్టెంట్ అనమాట. అర్థమవుతుంది. సో యాక్చువల్గా ఇది అనమాట ఫర్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ కోసం కొన్ని రెడ్ కలర్. ఫర్ ఎగ్జాంపుల్, for every input having some properties means you observe. So I am going this text box. See, this text box is having here some classes: n untouched, ng pristine, ng valid, ng invalid. Because of ng invalid, ng touched, n having one element having touch, ng touched and ng untouched means we are not touched this element now. That's why we are getting ng untouched. Clear? Yes, sir. If you touch Yes, this sir. one, that class will change. See, now I touch it now. I will change. ng touched is there now. అర్థమవుతుందా? మనం ఆ టెక్స్ట్ బాక్స్ టచ్ చేసాం కాబట్టి ng touched. If you not enter clicking on the text box, by default ng touched. This is the different class. Why లాస్ట్ this నేమ్ అనా? లాస్ట్ నేమ్ కి ఎన్జి అన్టచ్డ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే వెంటనే టచ్డ్ గా అయిపోతుంది. సో ఇక్కడ you observe one thing. First text box only ng invalid class applied. మిగతా all text boxes ng valid because of those are all not required fields. This ng invalid means only it is required. If you enter this one, again that class will apply to valid. Yes, sir. ng valid. Clear? Yes, sir. Yes, sir. Touched and ng. We have to search this ng dirty, ng question, those things also. ng touched and ng untouched, ng invalid and ng valid. So ng pristine and ng dirty, we have to, you can search here those things. So mainly we are using only ng valid, ng invalid. Based on this class, we'll apply that red color. Okay na?
Okay, ఎందుకు sir. చెప్పినా అర్థమైంది ఇప్పుడు అది దాంట్లో అది ఉంది సో వీ Yes. హ్యావ్ టు అప్లై ద సిఎస్ఎస్ one ng invalid, that is a class. For example, border bottom 1 pixel on red color, red. भाई border bottom is applied. Sorry, border bottom color we have to apply. So for this this is the required field indication, like that we have to apply based on this ng invalid. So we can check here that class we applied wrongly. I think form validation. Okay na? Not a form. Why this search will not work? For that form, ng controller. Where this one? నేను ఏమంటున్నా అంటే వాల్యుయేషన్ యాక్చువల్గా అలా ఉంటుంది ఓకేనా బేస్డ్ ఆన్ దిస్ బట్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ మన ఇది ఇప్పుడు జేహెచ్ఎస్ పోర్టల్ ఎట్లా ఉంటుంది సమ్ రెడ్ కలర్ ఐకాన్ ఇండికేషన్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ నా దట్ టైమ్ దిస్ రెడ్ కలర్ వీ హ్యావ్ టు డిఫైన్ ద కస్టమ్ లాజిక్. Okay. అది మనమే యాంగులర్ డెవలపర్స్ రాస్తారా లేకపోతే యూఐ వాళ్ళు అవన్నీ రాస్తారా? మనమే రాయాలి అది. మనమే For రాయాలి. example, this is the input type test, this is form controller like this. If you this one is there now. ఓకే. Name is required. For example, I will update that one. This time, this name key is there now. So that name is the this F-name. alias this name f name. F name dot errors it is required means name is required. ఓకే. Why? fname dot errors. Property error does not I think used form ng model only. HTML form errors. 1 minute, environment. ఎర్రర్ సంబంధించి ఏమన్నా రాస్తున్నారు? This is the form controller. If you so మనం ఏం చేసినాం HTML లో డైరెక్ట్ రిక్వైర్డ్ అని పెట్టినాం కదా. సో ఇఫ్ యు ఆర్ యూజింగ్ దట్ రియాక్టివ్ ఫార్మ్స్ యూ హ్యావ్ టు డిఫైన్ లైక్ దిస్ mini length for this is the TS code. So if our template driven mini length, we can simply we are going to HTML. This length is mini length. Mini length means so 4. Yeah, this is the template driven. If you are using reactive forms, we have to define what are the name is the keyword now. This is the f name. Next one
alter ego, power. This is the one by one. We have to define. So control status CSS classes. Those whatever ng invalid, ng valid, invalid, pending, pristine, dirty, and ng touched, untouched, ng submitted. If you submitted means if you are clicking on that submit button, the form is submitted that time. So sorry. Form is if you are clicking on this, the form will submit it. Okay na. Okay. So that time we have to use ng submit. Instead of this, we have to use ng submit. We can submit. Same thing we can work. This method, whatever that button click is then. By default button it will act submit now. I am reviewing everything. If you are clicking on submit, this ng submit will fire. This method will call. Okay. Check that one. See, already 6 o'clock. Now method is fire now. See, ng submitted. Now we'll get na class. Yes, sir. So same method will fire. If you are using form, instead of button calling that method in button, we can put here. So for required fields, we can use as classes. This is the controller classes CSS. So when ng touched, ng untouched, ng submit, okay na. This is that you can see. This is the form class. Actually, we have to apply like this. Only we put dot ng this one instead of that. That is the not form. So we declare class now that I think here. So like this. See some red color indication is there now. If you want bottom color, instead of that bottom, sorry, border, bottom, border, color, 2 pixel, whatever you want, solid. I will put the same thing. Okay na. Border left means this left will apply. Border right means it right will apply. Now border bottom. I think some class is border bottom. Why not applying? Some method is overriding. Where that one? See, this one is a cross now. Means it is overriding some method somewhere. So that time we can take this one. So like that we need to ng host. Ng host means this way. This current. This is the primary. Took this one. ఇది కూడా అప్లై కాలేదా ఐ థింక్ ng host or ng deep I think ng deep or ng
చెప్తున్నా మీకు అర్థం కాలే కదా? అర్థమవుతుందా? ఎన్సీ డీప్ అనేది అర్థం కావట్లేదు ఇక్కడ వరకు. ఒక్క నిమిషం ఐ విల్ ఎక్స్ప్లెయిన్. So what my intention is, the class will not apply. Somewhere you are getting. For example, I am declaring the one class. Okay, na? That class in global level. Okay, na? For example, some color. Okay, na? See how to define a object, CSS. In CSS, for element we need to define like this. Okay, na? Class. How to define a class mean define a class in using dot. Okay, na? New class. Yes, sir. Hello. Yes, sir. Yes, sir. If you want to use class, we need to start dot with the class name. Clear? Okay, sir. In Yes, this, sir. Yes, sir. I will put this one same new class. ఇప్పుడు ఒక క్లాస్ క్రియేట్ చేయాలంటే డాట్ అనే దాంతో యూజ్ చేసి న్యూ క్లాస్ నేమ్ ఇచ్చుకోవాలి. ఓకేనా? దిస్ క్లాస్ నేమ్ ఎలా యూజ్ చేయాలంటే, సో దిస్ ఎలిమెంట్ యూజింగ్ క్లాస్ ఈక్వల్ టు న్యూ క్లాస్. సో నేను క్లాస్ కాకుండా ఈ ఇన్పుట్కి అప్లై చేయాలనుకో, సిఎస్ఎస్ డైరెక్ట్ ఇన్పుట్, ఎన్ని ఇన్పుట్లో ఉంటే అన్ని ఇన్పుట్. ఇట్ ఈస్ నాట్ ఏ క్లాస్, ఇట్ ఈస్ ఎలిమెంట్ నా, అప్పుడు ఇలా పెట్టాలి. ఓకేనా? ఓకే. If it is tag, it will declare like this. So this will apply all input. For we need to create a class using dot. If any id is there, then we can put hash. Okay, na? Difference. Yes. This is the basic CSS. So for example, what my intention is, new class. This new class I applied to this input. So what will happen? The red icon will come. Correct? Yes. So I want to override that one. So that's why I will now this class I will same as import in this class. Okay, instead of this I will put different color. Which one I will apply? Okay, I will put debug. So override na. Yes, sir. Yes, sir. Why this one overridden? So I will keep this one. I will remove. We can put here also. Is not a is style simple.
So sometimes, so this is the global class, correct? So some in same class we need to change in children class. That time sometime it's override. That's that in children component took the same class, we have to put this one. So this is the high priority. Now we are getting same. In previously we are getting that red color only అనా. ఏదైతే గ్లోబల్గా ఉందో గ్లోబల్ ఫీల్డే అప్లై అయిపోయేది, అంటే రెడ్ కలర్ వచ్చేది. మనం స్టిల్ ఇక్కడ కాంపోనెంట్లో డిక్లేర్ చేసినా సరే, సో ఆ ఓల్డ్ది కాకుండా ఈ క్లాస్లో ఉన్నదే తీసుకో ప్రయారిటీగా అన్నప్పుడు ఈ హోస్ట్ అనే కీని యూజ్ చేస్తాం. అర్థమైందా నా ఇంటెన్షన్ ఇప్పుడు? ఎస్ సార్. ఎస్ సార్. ఎందుకు మనం డైవర్ట్ అయినా అసలు? ఎస్ సార్. ఓకే, దీనికోసం కదా. సో ఇఫ్ ఎన్జీ ఫామ్ so we need to put that one CSS. Okay, so if invalid then it will show the red color. Okay, user, okay, this is the required field, then he will enter and submit. So if he enter na, that time you can fill the green color, some user field message. We can put what if is required and valid. So if valid అయితే అంటే means if you enter valid na, that time we will apply ng invalid to ng valid class now, correct? Yes. This all will take care of CSS, but we have to know first that input text box what ng invalid. Okay na, if you enter something na, the time will change to ng valid. See, by default it is a ng valid, correct? If I enter some text, it will valid na class apply. That's why you are getting the green mark. అర్థమవుతుందా? ఎస్ సార్. అంటే మెయిన్ మనం ఏవైతే ఉన్నాయో ఆ కంట్రోల్ చేసి ఎన్జీ ఇన్వాలిడ్ ఎన్జీ వ్యాలిడ్ ఉంది కదా, దాని బేస్ మీద జరుగుతాయి అన్నమాట. సో మీరు ఇంకా చాలా ఉంటాయి డివ్కి ఎట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫామ్ వ్యాలిడేషన్స్ ఇలా ఒక్కొక్కరు ఒక్కో తీరుగా పెడతారు. ఫామ్ వ్యాలిడేషన్ ఎగ్జాంపుల్స్ ఇన్ యాంగులర్ 8 ఎనీథింగ్ లైక్ దిస్. ఓకేనా? ఫర్ ఇమేజెస్ ఇలా మీరు మీ ఓన్గా చేసుకోవచ్చు. నేను చెప్పిన అంటే ఈ ఫుల్ నేమ్ రావాలి ఇట్లా అని. ఫర్ ఎగ్జాంపుల్ మన కాడ వస్తుంది కదా, ఇప్పుడు ఇట్లా క్లిక్ చేస్తే ఎట్లా వస్తుంది? డిఫాల్ట్గా రాదు. ఓకేనా? ఇప్పుడు ఇది క్లిక్ చేసినప్పుడు ఏంటి, యూజర్ ఫ్రెండ్లీ, యూజర్ నేమ్ ఇస్ రిక్వైర్డ్, పాస్వర్డ్ ఇస్ రిక్వైర్డ్ ఇట్లా వస్తుంది కదా, సేమ్ లైక్ దట్. సో మనం గూగుల్ చేసుకుంటే ఇస్తారు ఈ ఫామ్ ఎలా చేయాలని ఇట్లా. సో నేను బేసిక్ చెప్పినా, మీరు ఇంకా ప్రాక్టీస్ చేసుకోవాలి ఓకే సార్. ఎలా అనేది. అర్థమవుతుందన్నా? అర్థమవుతుంది. So this is the one topic. Another one is, this is fine. I think we have to, you guys are practice more on forms. So next one is the, so I said one, what I said, this is the alias of this one now. So previously already we saw this form of alias of employee form now. Based on this reference will get the all those values, correct? Yes. So same like that only. This input having the reference variable. This is the alias name or reference. Okay na? We based on this reference we can get the all properties of this element. So in TS how that one will get, one property is there, that is the vchild. Na vchild is the will get that what L name, for example. Okay, L name means for last name.
So this last name is then, for example, dot last name dot. So we have to. This is the element ref means that will get the reference of that. Right? Not it, element ref one. Element report getting already we use it now. Same the like that one. Okay, we'll see. So we can remove this. What will happen? This feature is there now. So we'll see why this error is getting. So this feature based on this LM is there now. LM means reference of last name. So based on this hash LM is the reference name. Based on that reference name,